प्रतिबोधितां भगवता साक्षात् शिवेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना पद्मे पुराणे शिवां अद्वैतामृतदायिनीं भगवतीं आषोडशाध्यायिनीं अम्बां त्वाम् अनुसंस्मरामि शिवसङ्गीते भवध्वंसिनीं। శివగీత 11వ అధ్యాయం 12వ అధ్యాయం 54వ పేజీ 25వ శ్లోకంలో ఉన్నాం. అసలు యొక్క అంగాలను మనము వింటూ ఉన్నాం. ఉపాసన అంగి అయితే ఉపాసనకు సంబంధించిన క్రియాకలాపాలన్నీ కూడా అంగాలు. అవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు సాధకుడు ఉపాసనను సక్రమంగా చేయగలుగుతాడు. దాని ద్వారా పొందవలసిన శాంతిని ఆనందాన్ని పొందుతాడు. ఇంద్రియాలను మనస్సును బుద్ధిని వశం చేసుకున్నవాడై శుచి అయిన పుష్పండరీకం వ్రజం విశుద్ధం విశదం దధ హృదయకమనాన్ని రజోగుణ రహితంగా విశుద్ధంగా విశాలంగా అంటే పరమాత్మ సర్వాంతర్యామి కాబట్టి అలాంటి విశాల భావాన్ని కూడా చేసుకొని శోకరహితుడై మాం పరమేశ్వరం ధ్యాయేత్ నన్ను ధ్యానించాలి అనే విషయాన్ని చెప్పాడు. మొదలైన శరీరాన్ని ఏ విధంగా ఉంచాలి, తర్వాత ఇంద్రియాలను ఏ విధంగా ఉంచాలి, మనస్సును ఏ విధంగా బుద్ధిని ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి అని దాన్ని పూర్వంలో చెప్పారు. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మిగతాది మనం చేయవలసింది చేయాలనుకుంది సక్రమంగా జరుగుతుంది. దీనిలో ఏ ఒక్కటి లోపం వచ్చినా ఉపాసన చేసినట్టుగానే ఉంటుంది, కానీ చేసినందల్లా కలిగే శాంతి కలగదు. ఆ తర్వాత ఏం చేయాలి అనే దాన్ని చెబుతూ ఉన్నారు. ఎలా చేయాలి, ఎలా ఉపాసన చేయాలి. ఇక్కడ ఒక 3 శ్లోకాల ద్వారా, 3 కాదనుకోండి 1.5 శ్లోకం ద్వారా నిర్గుణతత్వం యొక్క ఉపాసన, తర్వాతను సగుణతత్వం యొక్క ఉపాసనను చేసి ఎప్పుడు సాధకుడు మనస్సులో ఏమి భావన చేయాలనే దాన్ని చెప్తూ ఉన్నారు. అచింత్యమరూపమవ్యక్తమనంతమమృతం శివం ఆదిమధ్యాంతరహితం ప్రశాంతం బ్రహ్మకారణం ఏకం విభుం చిదానందమరూపం అజం అద్భుతం. ఇంతవరకు విశేషణాలన్నీ కూడా నిర్గుణ పరమాత్మకే అయినప్పటికీ సగుణాన్ని కూడా అన్వయం చేస్తూ ఉన్నారు. అచింత్యం అంటే చింతనకు అందనటువంటిది. ఎందుకంటే దాని యొక్క స్థూల రూపం కానీ సూక్ష్మ రూపం కానీ మనస్సుకు అందది కాదు. యథోవాచో నివర్తంతే ప్రాప్య మనసా సహా అని. ఎక్కడికి వెళ్ళిన తర్వాతనైతే వాగాది ఇంద్రియాలు తిరిగి వస్తాయో అంటే దాన్ని అందుకోకుండా తిరిగి వచ్చినప్పుడు ఇక చింతన చేసేది ఎలా? అందువల్ల అచింత్యం. ఎందుకు అచింత్యం ఎందయ్యా అంటే అరూపం. దానికి ఒక రూపం లేదు కాబట్టి చింతన లేదు. అక్కడ అమ్మగారు కనిపిస్తూ ఉన్నారు, అమ్మవారి యొక్క విగ్రహం కనిపిస్తూ ఉంది కాబట్టి స్థూలంగా ఉంది. అమ్మవారు ఇలా ఉన్నారు, ఇన్ని చేతులు ఉన్నాయి, సింహం ఉంది, ముందు ఇలా ఉంది, అలా ఉంది అని మనం లోపల ఆరోపణ చేసుకుంటాం. అక్కడ ఒక స్థూల రూపం ఉంది కాబట్టి. స్థూల రూపం లేనప్పుడు ఏం చేయాలా? అందువరకే అది అచింత్యము, అరూపము, అవ్యక్తము. వ్యక్తం అంటే అర్థమేమి? ఇదమిత్తం అనే రూపం చేత వ్యక్తమయ్యేది కాదు, చక్షురాదింద్రియాల ద్వారా గ్రాహ్యమయ్యేది కాదు కాబట్టి అవ్యక్తము. అందువరకే అమృతము. ఇవన్నీ లేదు కాబట్టి మరణ ధర్మం అనేది లేదు. మరణ ధర్మం దేనికి ఉంటుంది అంటే జన్మ ఉన్నదానికి మరణం ఉంటుంది, కానీ జన్మ లేని దానికి మరణము లేదు. అవ్యక్తమన్నా జన్మ, వ్యక్తమన్నా జన్మ అన్న ఒకటే, అవ్యక్తమన్నా అజన్మ అన్న ఒకటే. అంతేకాకుండా శివం అంటే మంగళస్వరూపము. అది ఎప్పుడు కూడా శుభకరంగా ఉంటుంది, మంగళస్వరూపంగా ఉంటుంది. అమంగళ స్వరూపం దేనికి ఉంటుంది అంటే వ్యక్త రూపమైన పాంచభౌతికమైన శరీరమే అమంగళం, కానీ పంచభూతాల అపంచభౌతికమైన ఆ తత్వానికి అమంగళం అంటూ ఉండదు, అస్పృశ్యత అనేది ఉండదు. అంతేకాకుండా ఆది మధ్య అంతరహితం. ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు. ఎందుకు అంటే అది సర్వవ్యాపకమైన తత్వం కాబట్టి ఇది ఆది అంతము మధ్యము అనే దానికి వెళ్ళలేదు. అనుకోండి, ఒక రౌండ్ షేపులో ఒక ఇల్లు కానీ ఒక
దీని పేరేంటిది, తీర్థస్థానం, గుండం అంటారేమో. దానికి మనం రౌండ్గా ఉంది కాబట్టి ఎక్కడ మొదలు అంటాము, ఎక్కడ చివరి అంటాము, ఇలా ఉంది అనుకోండి. దీనికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, మనం ఒక దగ్గర గుర్తుపెట్టుకుంటే తప్ప ఆది లేదు, అంతం లేదు. దానికి ఒక ద్వారం ఉన్నట్టయితే అదే ఆది అంటాం. కానీ ఇక్కడ అలా లేదు. ఎందుకంటే సర్వవ్యాపమైన తత్వానికి ఎక్కడ ఆది అంటాము, ఎక్కడ అంతం అంటాము. అందుకొరకే ప్రపంచానికి కూడా నాంతో నచాది నచ సంప్రతిష్ఠ, ప్రపంచానికి కూడా ఆదిత్వము అంతత్వము లేదు. అందువల్ల పరమాత్మ కూడా ఆది లేదు. ఒకవేళ ఆది ఉందంటే అర్థం అనవచ్చు కదా అంటే అంతకుముందే ఉంది అని ప్రశ్న వేస్తారా లేదా? అంతకుముందు ఇంకోటి ఉందంటే దానికంటే ముందే ఉంది, అనవస్థా దోషం ఉంటుంది. అంత ఉంది అనుకోండి, దాని తర్వాత ఏముంటుంది, అని ప్రశ్న వస్తుందా లేదా? ఏదో ఒకటి ఆది మధ్య అంతరహితమైన తత్వము ఉండాలి. కాబట్టి ఆ పరమాత్మే ఆది మధ్య అంతరహితమైంది. అందువలనే ప్రశాంతం, ఇతర గొడవలు లేకుండా. అశాంతి ఎప్పుడు వస్తుంది అంటే రజోగుణం చేత. శుద్ధ సాత్వమైన స్వభావం కాబట్టి అశాంతం అనేది కూడా లేదు. ప్రశాంతము బ్రహ్మ కారణం, అందుకొరకే బ్రహ్మస్వరూపము సమస్త భూతాలకు లేదా భౌతిక ప్రపంచానికి కారణభూతమైంది. అందుకొరకే ఏకం, అది ఒకటిగానే ఉంది కాబట్టి అద్వైతం అనే శబ్దం చేత పిలువబడుతున్నా. విద్యతే ద్వైతం ఎత్ర స అద్వైతం, ఎక్కడైతే ద్వైత ప్రపంచము లేదో, లేదా దాంతో సమానమైన ఇతర వస్తువు ఇంకొకటి లేదో దాన్ని అద్వైతం అన్నాము. అందుకని విభం విశేషేణ భవతి, విభు అది విశేషంగా ఉంటుంది. లేదా విభు అంటే వ్యాపకతత్వం అనే ఉద్దేశం చేత కూడా చెప్పవచ్చు. చిత్ ఆనందం అరూపం అజం అద్భుతం. మరి ఇన్నిగా ఉంటే చైతన్యమా లేదు జడమా అనే సందేహం వస్తుంది. కాబట్టి జడమయ్యేదానికి వీలు లేదు. అది చిత్ అంటే చైతన్యము. చైతన్యం అంటే అర్థం ఏమి? చైతన్యం అంటే కదలిక కలిగింది అని కదా. కదలిక కలిగింది, దేనికి కదలిక ఉంటుంది? పరిచ్ఛిన్నమైన వాటికి కదలిక ఉంటుందా, అపరిచ్ఛిన్నమైన వాటికి కదలిక ఉంటుందా? అయితే పరిచ్ఛిన్నమైన వాటికి కదలిక ఉన్నట్టయితే అవి చైతన్యం ఉన్నట్టయినాయి కదా. వాయ ఒక్క ప్రశ్నతో మన వేదాంతం అంతా వాయ. చైతన్యము అంటే కదలిక అనే కదిలే వాటికి శక్తినిచ్చేది, కదిలిన వాటికి కూడా శక్తినిచ్చేది. చైతన్యం అంటే జడ భిన్నత్వం చైతన్యము అంటే అది జడం కాదు అనేది గుర్తు చేసేదానికి తప్ప ఇంకో రకంగా లేదు. ఈ లోకంలో ఏవైతే చరరూపంలో కనిపిస్తున్నాయో ఆ చరరూపమంతా కూడా ఈ చిత్ యొక్క సత్తాను తీసుకొని మనకు చైతన్యవంతంగా కదలిక కలిగినగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని చిత్ ఏవ అగ్ని చిదగ్ని, చిదగ్నికుండ సంభూతాన్ని చదువుతా ఉంటాం కదా అమ్మవారికి. చిత్ ఏవ అగ్ని చిదగ్ని, ఆ చైతన్యమే అగ్నిస్వరూపము. అగ్ని ఏం చేస్తుంది? ఒకటి ప్రకాశాన్ని ఇస్తుంది, ఒకటి దాహక శక్తిని ఇస్తుంది. అందువల్ల ఆ చైతన్య స్వరూపాన్ని అవగాహన చేసుకున్నందువల్ల జ్ఞాన ప్రకాశము వస్తుంది, అజ్ఞాన దాహకము లేదా సంచిత కర్మ సంచిత దాహకం కూడా అవుతుంది, దహించి వేస్తుంది. అందువల్లనే చిత్తు ఆనందము అంటే దుఃఖ భిన్నమైంది. దుఃఖం ఏమాత్రం కూడా లేదు, జడము కాంది. అందుకొరకే అరూపము, అజం అంటే పుట్టుక లేనిది, అద్భుతం అంటే ఇక దాన్ని తెలుసుకోవడం అనేది ఒకటి ఉండదు. కాబట్టి అద్భుతం అంటే భూతం అంటే పుట్టిందని కూడా అర్థం వస్తుంది. నా భూతం అద్భుతం అనేది కూడా వస్తుంది. రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు. అందువల్ల ఇలాంటి దాన్ని మనము ఏం చేయాలా? హృదయ కమలములో భావించాలి అని. ఇదంతా కూడా దేనికి సంబంధించింది? నిరాకార నిర్గుణ తత్వానికి సంబంధించింది. సాకారమా? ఈ విధంగా అనవరం చేసుకోని మనం సాధన చెయ్యాలి అంటే అందరికీ అవకాశం ఉంటుందా? చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టే ఇప్పుడు సాకారం చెప్తున్నాడు. శుద్ధ స్ఫటిక సంకాశం. ఇంత చెప్పినప్పటికీ మళ్ళీ శుద్ధ స్ఫటిక ఎట్లా అయితే ఉంటుందో అలాంటి ఆకారం కలిగిన శుద్ధ స్ఫటికం ఎలా ఉంటుంది? ఏమాత్రం కూడా దానిలో ఇతర రంగులు కనిపించవు, తెలుపు తప్ప. అలాంటి శరీరము కలిగిన వాడు ఉమాదేహార్థధారిణం. ఈ విషయాన్నంతా కూడా మనం రాముడు సాధన చేసిన విషయంలో చెప్పుకున్నాం. ఈ పదాలకంతా కూడా అర్థాన్ని. ఉమాదేహార్థధారణం అంటే ఉమయే సగం శరీరంగా కలిగింది అని ఒక అర్థం చెప్పుకున్నాము స్థూలంగా. ఉమా అంటే ఏంటిది? ఉమా అంటే ఓంకారము, ఓంకారం ద్వారా తెలియబడేది అనే ఒక అర్థాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత ఉమాదేహ వ్యాఘ్ర చర్మాంబరధరం, పులి చర్మాన్ని ధరించి ఉన్నాడు.
నీలకంఠం, కంఠం నీలంగా ఉంది. ఎందుకుంది ఆయన కంఠం నీలంగా? విషాన్ని మింగాడు కాబట్టి దాని ద్వారా నలుపు వచ్చింది అని. మింగాడా ఆయన విషాన్ని? మింగాడా? ఏమైంది? మొత్తాలు సముద్రాన్ని, ఏ సముద్రాన్ని మదించారు? క్షీర సముద్రాన్ని మదించినందువల్ల మొట్టమొదటి రక్త రూపంలో వచ్చింది ఏంటిది అంటే హలాహలం, విషం. అమృతం అందరికి కావాలని పోట్లాడుకున్నారు, కానీ విషం నాకు వద్దు అంటే నాకు వద్దు అన్నాడు. విష్ణుమూర్తి వద్దు అన్నాడు. లక్ష్మి వస్తే తీసుకున్నారు, ఐరావతం వస్తే తీసుకున్నారు, రకరకాలుగా తీసుకున్నారు. విషం మాత్రము వద్దు అన్నాడు. ఏం కావాలి మరి? ఇంకంతా కూడా ఆ విషం అంతా కూడా మొత్తం ప్రపంచాన్నంతా కూడా భస్మం చేస్తూ ఉంది. ఆకాశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఎక్కడికి పోవాలా? బోళాశంకర్ దగ్గర. ఏదంటారే మెత్తగున్న వాళ్ళని మొత్తుతారంటారే, ఆయన పాపం బోళాశంకర్ కాబట్టి ఆయనకు పెట్టేస్తే గొడవ లేకుండా పోతుంది అనుకున్నారు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చారు దేవతలందరూ కూడా వెళ్ళేది ఎందుకు వచ్చారంటే, ఇట్లా మేము చేసిందేమో అమృతం కొరకు మదనం చేసాము, వచ్చిందేమో చూసింది. ఏదో ఒక సంస్కృతంలో ఒక భాష ఉంది, వినాయకం ప్రకుర్వాన రచయామాసం అన్నాడు. కూడా వినాయకుని చేయాలనుకున్నాడంట. చేస్తూ చేస్తూ ఆంజనేయ స్వామి చేశాడు. అంటే ముఖంలో తొండం బట్టు ఎదిగిపోయి వెనక తోక పెట్టాడు. ఏమవుతుంది? తొండం పెడితే వినాయకుడు అయ్యాడు, తోక పెడితే ఆంజనేయ స్వామి. మనం ఒక దగ్గర పెట్టామనుకోండి, మన కథ కూడా అంతే. అందువల్ల మేమేమో అమృతాన్ని కావాలని మదనం చేస్తూ వచ్చింది ఏంటిది? విషము. మరి ఏం చేయాలా? ఏం చేయాలి మీకే తెలుసు, మీరంతా అనాథ రక్షకులు కాబట్టి ఏం చేయాలన్నాడు. మరి పక్కనే పార్వతీదేవి ఉంది. పార్వతి ఏమంటావు? మరి అమ్మగారు అమృతం తీసుకోకుండా తాగదని లేదు కదా, ఏదైనా పని చేస్తే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళని సంప్రదిస్తారా లేదా? ఫలానా పని చేయాలా, చేస్తే బాగుంటుందా లేదా? కరణేషు మంత్రి అన్నారు కదా అమ్మగారిని. కరణేష్ అంటే ఏదైనా చేయాలనుకుంటే మంత్రి ఎట్లాగైతే సలహాలు ఇస్తూ ఉంటుందో అట్లాగే ఇస్తాడో అట్లాగే సలహాలు ఇచ్చేదానికి సమర్థురాలు కాబట్టి కరణేషు మంత్రి అన్నారు. మరి అమ్మవారిని అడిగాడు, నా మాంగళ్యం చాలా గట్టిది, అది పొయ్యేది కాదు, తాగవయ్యా అంది ఆవిడ. మనం మిషన్ తాగుతూ వస్తావా లేదా? నా మాంగళ్యం ఏంటిది? ఏంటిది? మాంగళ్య శోభిత. ఏంటిది? కామేశబద్ధ మాంగళ్య శోభిత. లలితా సహస్రం పారాయణ చేస్తే అమ్మవారి పూజలు చేసి చెప్పలేకపోతే ఎట్లాగా? కామేశబద్ధ మాంగళ్య శోభిత, సూత్ర శోభిత. ఆయన ద్వారా బాగా బంధింపబడింది కాబట్టి ఇంకా తెగేది కాదు ఎప్పుడు కూడా. ఎప్పుడు తగ్గుతుంది మాంగళ్యం? ఎప్పుడు తగ్గుతుంది? భర్త పోతే కదా మన సాంప్రదాయం. భర్త పోతే మాంగళ్యం తెగిపోతుంది. ఆయన పోయేవాడా? ఆయన ఎప్పుడు పోయే ఆది మధ్య అంతరహితుడైపోయా. నువ్వు పోయేవాడు కాబట్టి ఆమె తెలుసు నా మాంగళ్యం గట్టిది కాబట్టి తాగేసేయమని. సరే ఆయన లోపల పోసేసుకున్నాడు. లోపల పోసేసుకుంటే ఏం కావాలా? ప్రజలను రక్షించేదాని కొరకు తాగాడా, భక్షించేదాని కొరక? మరి ఆయన పొట్టులో అన్ని సమస్త భువనాలు ఉన్నాయా లేవా? మరి బయట ఉన్నా కష్టమే, లోపలికి పోయినా బ్రహ్మాండ గర్భుడుగా అండి పరమాత్మ. ఇంతటి చెప్పారు కదా, నీ లోపల ఇన్ని బ్రహ్మాండ ఎట్లుంటాయంటే కదా విశ్వరూపాన్ని చూపించాడు రాముడికి. మరి లోపలికి పోయినా కష్టమే అయిపోయా. బయట ఉంటే బయట ప్రపంచాన్ని బాధ పెడతా ఉంది. లోపలికి పోతే బ్రహ్మాండ గర్భుడు కాబట్టి సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా భస్మం అయిపోతాడు కాబట్టి గట్టి పట్టుకుంది. ఆ గట్టిగా పట్టుకుంటే ఏమైంది? ఇక్కడే ఆగిపోయింది. అది కూడా ఆ తెల్లని శరీరానికి నల్లని మచ్చ. అందుకొరకే కదా ఆ పిల్లవాళ్ళకి ఇక్కడ ఒక మచ్చ పెడతారు, దిష్టి జరగకుండా ఉండేదానికి. అవునా కదా? పెడతారా లేదా? దొంగలు చెప్పడం లేదు. పుట్టిన బిడ్డకే దృష్టి తగులుతుందేమని ఇక్కడ ఈ పక్కకు నల్ల మచ్చ పెట్టేసేస్తాడు. అదొక అందాన్ని ఇస్తుంది. అట్లాగే ఈయనకు కూడా కంఠంలో ఆ మచ్చ నల్లగా ఉన్నందువల్ల తెల్లని శరీరంలో నల్ల మచ్చ అందరికి అందంగా కనిపించింది. అందుకొరకే నీలకంఠం అన్నారు. ఎక్కడున్నాం? త్రిలోచం, 3 కన్నులు కలిగిన వాడు. 3 కన్నులు ఏంటివి? అగ్ని, సూర్యుడు, చంద్రుడు 3 కన్నులు కలిగిన వాడు. జటాధరం, జడలు ధరించిన వాడు. చంద్రమౌళి, చంద్రుని మౌలిగా ధరించిన వాడు. నావి ఇవంతా కూడా ఇక రాముడు ఎక్కడైతే మనం ఉపాసన చేశాడో అదే ప్రక్రియ ఇక్కడంతా కూడా. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఘ్రచర్మాన్ని ఉత్తరంగా వేసుకున్నవాడు. వరేణ్యం అభయప్రదం, అభయముద్రను ధరించిన వాడు. పరాభ్యాం ఊర్ధహస్తాభ్యం బిభ్రాణం పరశుమృగం. 2 చేతుల ద్వారా ఒక చేతిను గండ్రగొడ్డల్ని పట్టుకున్నాడు, ఒక చేతిలోనో జింకను పట్టుకున్నాడు. కోటి మధ్యాహ్న సూర్యాభాం చంద్రకోటి సుచేతులం
కోటి మధ్యాహ్న సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తా ఉంటాడో, కోటి సూర్యులు ప్రకాశించినందువల్ల ఎలాంటి ప్రకాశం ఉంటుందో అలాంటి ప్రకాశం కలిగిన వాడు అయినప్పటికీ, కోటి చంద్రులు ఒక్కసారి ప్రకాశించినట్టయితే ఎలాంటి శీతలం ఉంటుందో అలాంటి చల్లదనం కూడా కలిగిన వాడు. చంద్ర సూర్యాగ్నేయనం స్మేరవక్త సరోరుహం. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడు కన్నులుగా కలిగిన వాడు. స్మేరవక్త్ర సరోరుహం అంటే పొడగాటి, వక్త్రం అంటే ముఖము కలిగిన వాడు. భూతిభూషిత సర్వాంగం, సమస్త అంగాలంతా కూడా విభూతిని ధరించిన వాడు. ఇదంతా ఏం రూపము? ఏం రూపం? సాకార రూపం, సగుణ రూపం. మొదలు వర్ణించిందేమో నిరాకార నిర్గుణ రూపము. ఇది సాకార సర్వాభరణ భూషితం, సమస్త ఆభరణాల ద్వారా భూషింపబడినవాడు. ఆయన ఆభరణాలేంటి? పాములే ఆభరణాలు. మన మీద బంగారమా పాడు ఆయనకి? అంతా పాములే పాములు. అందువల్ల ఆ పాములు కూడా ఆయనకు శోభను. పాములు అంటే అర్థమేమి? విషాన్ని మింగిన వాడికి విషయాన్ని భయం చేస్తుందా? విషాన్ని మింగిన వాడికి విషాన్ని భయం చేయదు. ఒకసారి నారాయణమూర్తి కైలాస వ్రతం వెళ్ళాడు. ఆయన ఎట్లా వెళ్తాడు? ఒక్కడ వెళ్తాడు, గరుత్మంతుడు కూడా వెళ్తాడు కదా. సరే, ఆ మేడలో ఉన్న పాము బుస్సుమందంట. గరుత్మంతుని చూసి మేడలో ఉన్న పాము బుస్సుమందంట. నువ్వు ఆ స్థానం వదిలిపెట్టే కిందికి వచ్చేస్తే అప్పుడు తెలిసేది నీ బుస్సు అనేది స్థాన బలం కాదు, నీ బలం కాదు అని గరుత్మంతుడు చూస్తే అది ఉంటుందా పోతుందా? అందుకొరకే స్థాన బలిమి కాదు, తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ. ఆ స్థానానికి ఒక బలం ఉంటుంది. వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు. స్థానాన్ని బట్టి పూజ్యతే గాని వ్యక్తిలో పూజ్యత ఉన్నా లేకపోయినా, వ్యక్తిలో బలం ఉన్నా లేకపోయినా ఆ స్థాన బలాన్ని బట్టి ఆ బలానికి వస్తుంది. ఎట్లాగైతే శివుడి దగ్గర ఉన్న కారణం చేత ఆ సర్పానికి ఎట్లాగైతే బలం వచ్చిందో, బలం ఉంది కాబట్టి కదా గరుత్మంతుని ఇప్పుడు బుస్ ఉంది. బయటకు వచ్చేసి అనగలుగుతుందా? భయపడి ఒక్కసారి పారిపోతుంది. అందువల్లనే సమస్త ఆభరణాలేంటి? ఆయనకి సర్పాలే ఆభరణాలుగా కలిగినవై సర్వాభరణ భూషితం. ఈ విధంగా సాకార రూపాన్ని మన హృదయ కమలంలో, ఎక్కడ హృదయ కమలంలో చెప్పాడు కదా, విశోకం హుత్పుండరీకం రజం విశుద్ధం కదా 26వ శ్లోకం. అలాగా మన హృదయ ప్రదేశాన్నంతా కూడా రజోగుణ రహితం చేసి అటు సాకార రూపాన్నో ఇటు నిరాకార రూపాన్నో నిగుణతత్వాన్నో అనుసంధానం చేస్తూ ఇప్పుడు మనం సాధన చెయ్యాలి. ఇంతవరకు భావన మాత్రం, సాకార భావన, నిరాకార భావన, ఇవన్నీ కూడా అంగాలు. సరే, ఇంకా సాధన ఎట్లా చేయాలా? ఆత్మానమరణిం కృత్వా ప్రణవంచోత్తరారణిం ధ్యాన నిర్మదనాభ్యాసాత్ సాక్షాత్ పశ్యతి మాం జనః. ఇది కొంచెం రూపాంతరంగా కైవల్యోపనిషత్ మంత్రం. ఆత్మానమరణం కృత్వా ప్రణవంచోత్తరాణం జ్ఞాన నిర్మదనాభ్యాసాత్ పాశం దహతి పండిత అక్కడ చెప్పబడింది. ఇక్కడ ఆత్మానమరణం కృత్వా ప్రణవంచోత్తరాణం ధ్యాన నిర్మదనాభ్యాసాత్ సాక్షాత్ పశ్యతి మాం జనః. ఈ మంత్రము, దాని యొక్క అనువాదము ఈ మంత్రమే ముండకోపనిషత్తులో కూడా ఉంది. అందువల్ల ఆత్మానం అరణం కృత్వా ప్రణవంచ ఉత్తరారణం. అరణి అంటే అర్థమేమి? అగ్ని. అక్కడ మన వాళ్ళంతా కూడా హోమం చేస్తున్నారా లేదా? హోమం చేసేదానికి ఏం చేస్తారు? ఇప్పుడైతే ఆ తెలంగాణ ప్రాంతం పోతే తెలుస్తుంది. కిరసనాయలు కొట్టి అంటించడమే. ఎందుకంటే వాళ్ళకి కర్పూరం కూడా సమయం దొరకకపోతే గబగబా కిరసనాయలు. కొంతమంది కర్పూరంతో వెలుగుస్తారు. కానీ శుద్ధమైన యజ్ఞం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, కింద ఒక అరణి ఉంటుంది, అదేంటిది రోడ్డు మాదిరిగా, పైన ఒక మీద పెట్టి దాంట్లో కొంచెం దూది పెట్టి బాగా మథన చేస్తూ ఉంటారు, చిలుకుతా ఉంటారు. మథనం అంటే ఏంటిది? చిలికినందువల్ల దానిలో అగ్ని ఉత్పన్నం అవుతుందా లేదా? ఎట్లా ఉత్పన్నం అవుతుంది? రాపిడి కారం. ఇప్పుడు అవెందుకు ఇట్లానండి అని చూడండి, వస్తుందా లేదా అంటే రాపిడి వల్ల వేడి వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఆత్మానం అరణ్యం కృత్వ. ఆత్మ అంటే ఇక్కడ మనస్సును కింది అరణిగా చేయడం. అరణి అంటే తెలిసింది కదా. అరణి అంటే తెలియకపోతే కుండలో మజ్జిగ అనుకోండి, కుండ ఒక అరణి అనుకోండి, పైన కవ్వం ఒక అరణి. అప్పుడు చిలుకుతా ఉంటే వినబడుతుందా లేదా? అట్లా కింది కుండ లాంటిది ఏంటిది? మనస్సు. పైన అరణి లాంటిది ఏంటిది? ప్రణవము. లేదు, మీ ఇష్టదైవ మంత్రం మీకు హృదయుడు ఇచ్చింది అనుకోండి. నిరాకార ఉపాసన అయితే ప్రణవము, సాకార ఉపాసన అయితే ఇష్టదైవ మంత్రము అనుకోండి. కాబట్టి ప్రణంచ ఉత్తరారణి. ఒకటి కింది అరణి అయిపోయింది. ఏంటిది కింది అరణి? చెప్పండి, చెప్తే కదా గుర్తుండేది. మనస్సు. పై అరణి ఏంటిది? ఓంకారం అయితే నిర్గుణోపాసన, సగుణోపాసన అయితే మంత్రము. దాన్ని చేసుకొని ధ్యాన నిర్మధనాభ్యాస్. ధ్యానమని
దాని ద్వారా మథనం చేయడము. ధ్యానం అంటే ఏం చెప్పుకున్నాము? చింతన. దానిలో ఉన్న ఓంకారం అయితేనేమో అకార ఉకార మకారాలు, దానికి సంబంధించిన విశ్వ తేజస ప్రాజ్ఞులు, ఆ తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తులు వగైరా వగైరాను సంబంధం చేసుకుంటూ చేసేది ఏదైతే ఉందో అదొక రకమైన ధ్యానం. తర్వాత ఈ ధ్యానం ఏంటిది? తన ఇష్టదేవం ఇలా ఉన్నాయన్న, అమ్మవారైతే ఇలా, రాముడైతే ఇలా, కృష్ణుడైతే ఇలా, ఇప్పుడు శివుడైతే పైన చెప్పారు కదా, ఇలాంటి వాళ్ళని ఉద్దేశించేత చింతన చేయడం మీద అదే మథనము. ధ్యానం అంటే అర్థమేమో ప్రత్యేకతానత ధ్యానం. అంటే ఇతర చింతన రాకుండా, ఇతర సంకల్పాలు రాకుండా ఏకధారగా తైలధార వాళ్ళకి చింతించేది ఏదైతే ఉందో దాన్ని మథనం అన్నారు. దాని అభ్యాసాత్, ధ్యానమని అభ్యాసం చేత. అభ్యాసం అంటే అర్థం ఏంటిది? సూత్రం ఎవరికైనా వస్తుందా? తత్ర స్థితో యత్నో అభ్యాస, తత్ర స్థితో యత్నో అభ్యాస. తత్ర అంటే లక్షణముందు, స్థిత అంటే ఉండేదానికి ఏ ప్రయత్నం అయితే చేస్తామో దాన్ని అభ్యాసము అంటారు. ఒక సామెతను తెలుసా? అభ్యాసము కోసు విద్య అని సామెత కూడా ఉంది. అందువల్ల అభ్యాసం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చక్రియతే. అభ్యాసం ద్వారా, అభ్యాసం అంటే అర్థమేమి అంటే మాటి మాటికి అంటామా లేదా? ఒక శ్లోకం రావాలనుకోండి, ఊర్ధమూలమదశాకం సత్తం ప్రావరం చందాం వేస వర్ణాన్ని యత్నం వేద వేద ఊర్ధమూలమదశాకం అని ఒకసారికి 10 సార్లు అన్నా లేదా? చదివిన వాళ్ళకందరికీ తెలుస్తుంది. ఒక్కొక్క పదం రావాలన్నా, ఒక్కొక్క వాక్యం రావాలన్నా, ఒక పోయం రావాలన్నా బాగా కంఠస్థం చేస్తారా లేదా? కంఠస్థం అంటే అర్థమేమి? మాటి మాటికి అన్నందువల్ల కంఠంలో నిలిచి ఉంటుంది. అందువల్ల లక్ష్యంలో నిలిచి ఉండేదానికి చేసే ప్రయత్నం ఏంటిది? అభ్యాసము అన్నారు. అందువల్ల దాన్ని ధ్యాన నిర్మథనాభ్యాస. నిశ్శేష మదనం అంటే సంపూర్ణంగా మదించడం అంటే అర్థమేమి? తదాకారాకారమయ్యేట్టుగా, సాకారమైతనో తదాకారము, నిరాకారమైతనో తదాకారం అయ్యేట్టుగా మన చిత్తాన్ని తయారు చేయడం ఏదైతే ఉందో దాన్ని నిర్మథనము అంటారు. అందుకొరకే కదా దేవో భూత్వా దేవం యజేతో, దేవతాకారమై ఆయా దేవతను మనము ఆరాధన చేయాలి. అందుకొరకే గణపతి సత్యనారాయణ స్వామి వారు అమ్మవారు పూజ చేస్తే ఏం చేస్తారు? వేషం చీర కట్టుకుంటారు ఆయనకు. ఎందుకంటే అమ్మవారు చీర కట్టుకున్నారు కాబట్టి. అందుకొరకే ఆంజనేయ స్వామిని చింతన చేస్తూ ఉంటే పరమహంస వారికి తోక మొలిచిందంట. ఎవరికి ఉంటుంది తోక? ఆంజనేయ స్వామికి. అందువరకు ఆ విధంగా కావాలి మనం. అంటే ఇతర ప్రాపంచిక సంకల్పం మాత్రం కూడా రాకుండా దేవతాకార వృత్తి అనన్యంగా వస్తే దాన్ని ధ్యాన నిర్మాధనాభ్యాసము అంటారు. దానివల్ల ఏమవుతుంది? సాక్షాత్ పశ్యతి మాం జనః. సాక్షాత్తుగా నన్ను పశ్యతి అంటే చూస్తారు. చూడడం ఏంటిది? అనుభవించడం. ఇంకా చూడబడే వస్తువు అయితే కదా. ఒకవేళ సాకారం అయితేనేమో నువ్వు ఏ రూపం ధ్యానించవో ఆ రూపంలో నీకు ధ్యానంలో కానీ బయట ప్రత్యక్షాకారంగా కూడా కనిపిస్తుంది. లేదా నిరాకారం అయితేనేమో నువ్వు ఇంతకు చెప్పిన ఏ తేజస్సు అవుతుందో ఆ తేజస్సు యొక్క ప్రకారానుభూతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మాం జనః. జనః అంటే అర్థం ఏంటిది? జనే ప్రాదుర్భావే అనే ధాతువు చేత జనః, పుట్టిన ప్రతి జీవి లేదా ప్రతి సాధకుడు కూడా నన్ను పశ్యతి అంటే అనుభవిస్తాడు లేదా చూస్తాడు. తదాకారాకార వృత్తి రూపం చేత అజ్ఞానాన్ని తొలగించుకొని అదే అయి పోతాడు అనే విషయం చెప్పాడు. అందువల్ల దీని ద్వారా తప్ప, దేని ద్వారా? ఇంతవరకు చేసుకున్నట్టుగా చిట్ట చివరిలో ఎట్లాగైతే మనకు వెన్న రావాలి అంటే కుండలో లేదా పాత్రలో పెరుగు వేయాలి. పెరుగు వేయాలంటే ఏం చేయాలా? పెరుగు కావాలంటే ఏం చేయాలి? అసలు మళ్ళీ చెప్పండి. పెరుగు అయిపోతుందా? తోడేయాలి. పాలలో తోడేస్తే అయిపోతుందా? పూర్తిగా చల్లటి పాలల్లో వేసినా అది కాదు. బాగా వేడిగా ఉన్న పాలల్లో వేస్తే విరిగిపోతాయి. అంటే ఎట్లా ఉండాలా? అటు వేడిగా ఉండకూడదు, ఇటు చల్లగా ఉండకూడదు. తోడంటే ఏంటిది? మీ పెరుగు తోడు పెట్టేదారా? అదే ఇంకా ఆధ్యాత్మిక ఏమొస్తుంది? పెరుగు తోడు పెడతారా? పాలు తోడు పెడతారా? వ్యవహారం ఏమొస్తుంది? పెరుగు తోడేసారంటారా పాలు తోడేసారంటారా? రెండు అంటారనుకోండి. సరిపోయిలేండి. ఇప్పుడు పూర్తిగా వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లగా ఉండకూడదు, సమశీత గోరువెచ్చగా ఉండాలి. తోడంటే అర్థమేమి? ఇదివరకు పెరుగుగా తయారైంది దీనిలో వేయబడాలి. ఎంతదా? అప్పుడు మాత్రమే. కొంతమంది చింతపండు నిమ్మ పులుసు వేస్తారు, అది అంత చక్కగా తోడుకోదు.
అందువల్ల ఇదివరకు పెరుగుగా తయారైంది తోడు వేయాల, ఆ తర్వాత పెరుగుగా తయారవుతుంది, ఆ తర్వాత చిలకాల కదా. వెన్న రావాలంటే ఏం చేయాల? చిలకాల. ఎంతసేపు చిలకాల? వెన్న వచ్చేంతవరకు చిలకాల. ఇంత అంత ఏం లేదు లిమిట్. గుర్తుపెట్టుకోండి ఈ ప్రక్రియను, ఇది నవ్వులాట కాదు. ఇంత అంత సమయం లేదు. ఎంతవరకు వెన్న రాదో అంతవరకు చిలుకుతూనే ఉండాలి. మధ్యలో ఆగిపోయామంటే వెన్న రాదు కదా. వెన్న వచ్చిన తర్వాత కూడా అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని బాగా వేడి చేస్తే అప్పుడు నెయ్యిగా తయారవుతుంది. ఇక్కడ కూడా దాన్ని అన్వయం చేయండి. బాగా తమోగుణం ఉంటే లాభంలా. చల్లగా అంటే ఏం చెప్పుకున్నాము? తమోగుణంకి లాభం లేదు. బాగా రజోగుణం ఉన్నా లాభం లేదు. ఎట్లా ఉండాలా? తమోగుణ రజోగుణ శుద్ధ సాత్వికమై ఉండాలి. అప్పుడే సాధకుడు సాధన బాగా చేయగలుగుతాడు. పెరుగు ఎట్లాగైతే చల్లదనము, బాగా వేడి లేకుండా సమశీతలంగా ఉండవలసి వచ్చేసిందో అట్లాగే రజోగుణ తమోగుణ రహితుడై శుద్ధ సాత్విక స్వభావం కలిగిన వాడై పెరుగులో మనం తోడు వేశాం. తోడంటే అర్థమేమి? ఇది చేసి దాన్ని సంపాదించాడు కాబట్టి ఆ తోడు భూమిలో వేయాల. తోడంటే ఏంటిది? తోడళ్ళు అంటే అర్థం ఉంటాయా? తోడళ్ళు అంటే అర్థం ఏంటిది? నీతో కూడుకున్నాడంటే ఫలానా అని. తోటి కోడలు అన్నా అంతే కదా. లేదు తోటి సోదరుడు అన్న అంటే అర్థం నాతో కూడా ఉండేవాడు. అందుకొరకే ఆ గురుదేవుడు ఇచ్చింది నీ తోడు కావాల అంటే అర్థమేమి? అనుసంధానానికి తోడంటే సహకారం కావాలి. తోడంటే తోడు వెళ్ళవయ్యా అంటారా? అంటే ఆయనతో కూడా వెళ్ళమని అర్థం. తోడు అంటే తోడుగా ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళని కూడా అర్థం వచ్చేసింది. తోడు కోడలన్నా, తోడు అల్లుడన్నా, తోటి సోదరుడన్నా, తోటి మిత్రుడన్నా అంటే కూడా ఉండేవాడని అర్థం కదా. పదాలు అర్థం అవగాహన చేసుకోండి. తోడుగా అంటే తోడు వేయాలంటే అర్థమేమి? గురుదేవుడు అనుసంధానం చేసి అనుభవించిన దానిలో కొంచెము ఎంతేస్తారు? తోడు ఇంతేస్తారు కదా, కొంచెం ఇస్తారు. ఆ కొంచెం ఏంటిది? మనకు సూత్రప్రాయంగా ఉపదేశిస్తారు. ఆ ఉపదేశించిన దాన్ని మనం ఏం చేయాలా? ఈ రజోగుణ తమోగుణ రహితమైన అంతఃకరణంలో అంటే సాత్వికమైన అంతఃకరణంలో వేసి మీరు మదనాభ్యాసాదిగా మదనం చేయండి. ఎంతవరకు చేయాలి మదనం? అక్కడ ఉన్నొచ్చేంతవరకు చేశారు. ఎంతవరకు ఎంతకాలం ధ్యానం చేయాలి స్వామి అని అడుగుతా ఉంటారు అనుకోండి. పరిపూర్ణ స్వామిలో ఇంకోరు ఎంతవరకు చేయాలా? బలవంతుంది కనిపించే వరకు కాదు. మీలో ఉన్న అజ్ఞానం లేదా సంచితం పోయేంత వరకు. అది పోతే ఆయన ఆయన కనిపించేది ఏముంది? ఇంకా పరద ఏదైతే అడ్డం ఉందో ఆ అడ్డం పోతే సరిపాయా. అందువల్ల ఇది వెన్న వచ్చేంత వరకు ఎట్లా అయితే మదనం చెయ్యాలో అలాగే మనలో ఉన్న ఆత్మాకార వృత్తి అనండి, లేదా అది వస్తే ఇది పోతుంది. ఆత్మాకారాకార వృత్తి వచ్చేంత వరకు మదనం చేసినందువల్ల ఇక్కడ ఏమన్నాడు? ఎక్కడ పోయినా శ్లోకం ధ్యాని మదనాభ్యాస సాక్షాత్ పశ్యతి మాం జన. సాక్షాత్ తన రూపంగా నా రూపంగా అనుభవిత బ్రహ్మైవాహం అహం బ్రహ్మాస్మి అనే రూపం చేత. ఈ మధ్యలో ఏముంది? మనకు అడ్డం ఉంది ఒక పరద, అజ్ఞానము లేదా సంచితం. సంచితం ఇదంతా కూడా సంచితం కావచ్చు. ఆ సంచితం వల్ల ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం వల్లనే. ఏ అజ్ఞానం? స్వరూపాజ్ఞానం చేత. ఎప్పుడైతే స్వరూపజ్ఞానం కలిగిందో ఆ అడ్డు తొలగింది. సాక్షాత్ అంటే తనే నేను, నేనే తన అనే భావన చేత అనుసంధాన పూరితుడవుతాడు. తదాకారాకార వృత్తి పొందుతాడు అన్నారు. బాగుంది కదా పెరుగుతో పెట్టడం. ఈ విధంగా తప్ప వేదవాక్యై అలభ్యోహం శాస్త్రైర్నాపి చేతస. వేదవాక్యాలు బాగా వల్లించినందువల్ల గాని, బాగా ఉపన్యాసం చెప్పినందువల్ల గాని, బాగా ఉపన్యాసం విన్నందువల్ల గాని అలభ్యోహం ఎవరైనా చేయాల్సిందే. ఈ విధంగా ఏదో ఒక జన్మలో చేయగలిగితే తప్ప వేదవాక్యాలు చేసినందులో పుణ్యం అవుతుంది, దాని యొక్క జ్ఞానం కలుగుతుంది. అధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమతవ్యం.